ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా గర్భాశయం క్యాన్సర్స్ చూస్తున్నాము ఆడవాళ్ళలో. మగవాళ్ళలో అయితే జెనైటల్, పెనైల్ క్యాన్సర్స్ చూస్తున్నాం కదా! వీటి అన్నిటికి రెండిటికి రీజన్ హ్యూమన్ పాపిలోమా వైరస్. దానికి మనకొక టీకా ఉంటుంది. ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఇద్దరిలో ఒకటే టీకా ఉంటుంది. అది చిన్న వయసులోనే వేయించగలిగితే గనక మనం ఫ్యూచర్‌లో రాకుండా నిర్మూలించొచ్చు. ఆ వ్యాక్సిన్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఏ ఏజ్ గ్రూప్ వరకు వేయించుకోవచ్చు, ఏ డోసెస్ వేయించుకోవాలి అండ్ దాని కాస్ట్ ఎంతుంటది అనేవి కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తాను. బై ద వే వెల్కమ్ టు శివ హెల్త్ కేర్ ఛానల్. అసలు ఏంటి హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే దీనిలో 200 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈ 200 స్ట్రెయిన్స్ మనకు సెక్షువల్‌గా ట్రాన్స్మిట్ చేసి ఇన్ఫెక్షన్‌ని గర్భాశయం క్యాన్సర్స్, పెనైల్, వెజైనల్ క్యాన్సర్స్, ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ వచ్చేలాగా చేస్తుంది. మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా సేమ్ ఇంజెక్షనే ఉంటుంది. హెచ్‌పివి వ్యాక్సిన్ అంటాము. ఇది ఏజ్ గ్రూప్ బట్టి ఇస్తాం గానీ సెక్స్ బట్టి కాదు. సో, ఏజ్ గ్రూప్ ఎలా ఉంటుంది అంటే ఏ వయసులో ఏసుకోవాలి. 9-14 సంవత్సరాల్లో తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాంటి 9-14 అయితే 2 డోసుల్లో ఇస్తాము. ఇప్పుడు డోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 6 నెలలకి ఇస్తాము. అదే 14-45 సంవత్సరాల వయసుంటే ఇప్పుడు డోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 నెలలకి ఇంకో డోస్ ఇస్తాము. తర్వాత 6 నెలలకి ఒక డోసు. మొత్తం 3 డోసుల్లో ఇస్తాము. ఇదే ఫాలో అవుతాం. మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతాము. అండ్ ఇంజెక్షన్స్ ఏముంటాయంటే 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒకటి సెర్వావాక్. ఇది మనకి 4 వేరియంట్స్ మీదే పనిచేస్తుంది. అదే గార్డాసిల్ 9 అయితే మీకు 9 వేరియంట్లు. ఇది లేటెస్ట్ ఇంజెక్షన్. ఇది ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది క్యాన్సర్ రాకుండా. సో, గార్డాసిల్ 9 తీసుకోవడం అనేది మంచిది. అండ్ అట్‌లీస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఒక డోస్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మంచిది. ఒకవేళ మ్యారేజ్ అయిపోయి తీసుకోపోతే గనక ఇప్పుడు తీసుకోండి గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి. అండ్ నేను వీటి కాస్ట్‌లు అవి మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్‌ఔట్ చేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.